హలో అందరికీ. సంక్రాంతి అయిన మరుసటి రోజే మా బావగారు కాల్ చేశారు. ఏంటి బావగారు సడన్గా కాల్ చేస్తున్నారు అనుకున్నా. మరి మీ వారొక్కరే అంటున్నావు, బావగారు అంటున్నావు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి గృహప్రవేశం అని చెప్పేసి మేమైతే ఎర్రవరం అయితే వచ్చేసాము. ఫైనల్లీ వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు. ఎప్పుడు మా వారు నేను వెళ్ళినా సరే చాలా ప్రేమానురాగాలతో అయితే రిసీవ్ చేసుకుంటారు. నిజంగా అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే ఎన్ని కష్టాలున్నా మర్చిపోతాం కదా. ఆ ప్లేస్ కూడా అలాంటిదేనండి. వాతావరణాన్ని బట్టి కూడా మనుషులు మారుతారంటారు కదా. నేను వెళ్ళిన ఒక 10 నిమిషాలైనా సరే చాలా పీస్ఫుల్గా ఉన్నాను. అందుకే చిన్న క్లిప్ తీశాను వాళ్ళ మెమరీ కోసం. ఫైనల్ ఇల్లు చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. వాళ్ళకున్న దాంట్లో చక్కగా కట్టుకున్నారు. ఏదైనా డ్రీమ్ హౌస్ అనేది ప్రతి ఒక్కరి కళ కదా. ఈరోజు మా అక్క బావగారి కళ అయితే నెరవేరిందని చెప్పొచ్చు. మావ ఇంటీరియర్ మొత్తం అయితే చూస్తున్నారు. నాకైతే ఈ వాల్స్ చాలా మంచిగా అనిపించాయి. ప్రతి ఒక్కరి జీవితంలోని సొంత ఇల్లు అనేది ఒక కళ కదా. ఏమంటారు? అవునా కదా చెప్పండి. మరి మీ డ్రీమ్ హౌస్ మీరు కట్టేసుకున్నారా? అయితే తప్పకుండా కమెంట్ చేసి లైక్ చేయండి. నాకైతే ఇల్లు చాలా ప్రశాంతంగా అనిపించింది. 2 బెడ్రూమ్స్, ఒక హాల్ అండ్ అలాగే సింపుల్ కిచెన్ అయితే వచ్చింది. తర్వాత వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ ప్రేయర్ చేసిన తర్వాత ఫస్ట్ నాకే ఫుడ్ పెట్టారు. ఎందుకంటే కనుక మేము ఉండము, వెళ్ళిపోతాము అంటే భోజనం చేయకుండా వెళ్తే మీ బావగారికి కోపం వస్తుందని మా అత్తయ్య గారు బ్రతిమలాడి మరీ పెట్టారు. మా ఆడపడుచులు కూడా చాలా చక్కగా అయితే రిసీవ్ చేసుకున్నారు. తనే స్వయంగా దగ్గరుండి పెట్టించింది, పిల్లలకి కూడా తినిపించేసింది. లంచ్ కూడా చాలా ప్రశాంతంగా తిన్నానండి. ఆల్రెడీ కడుపంతా వాళ్ళ ప్రేమానురాగాలతో నిండిపోయింది. ఇంకా ఫుడ్ మాత్రం ఏం తినగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.